వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు మొంతా తుఫాన్ ప్రవాహం నేపథ్యంలో ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవద్దని కానీ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన వేమూరు మండలం జంపని గ్రామంలోని హైస్కూల్లో ఏర్పాటు చేసిన రిహాబిలిటేషన్ సెంటర్ను సందర్శించి అక్కడ ఆశ్రయం పొందిన వారిని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి అవసరమైన అన్ని సౌకర్యాలు అందేలా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తర్వాత ఆయన వేమూరు తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో కలిసి మొంతా తుఫాన్ ప్రభావంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తరుముకు వస్తున్నటువంటి మోంతా తుఫాన్ ప్రభావం బాపట్ల జిల్లా మీద కూడా పూర్తిగా ఉంటుందని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఈ జిల్లాలోని ముఖ్యంగా వేమూరు నియోజకవర్గ 5 మండలాల్లోని యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అన్ని సహాయక చర్యలు చేపట్టడానికి సంసిద్ధంగా ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ తుఫాన్ యొక్క తీవ్రత ఏ విధంగా ఉండబోతూ ఉందని. ఈరోజు, రేపు, ఎల్లుండి వరకు కూడా ఈ తుఫాను బీభత్సం కానీ తుఫాను బలహీనపడ్డాక కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అన్ని రకాలుగా సన్నద్ధతగా ఉంది. ప్రజలకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఆ ఇబ్బందులను తొలగించడానికి అన్ని చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష చేస్తూ ఉన్నారు. ప్రజాప్రతినిధులైన మాతో, మా పార్టీ నాయకులతో అందరితో కూడా కాన్ఫరెన్స్లు తీసుకొని అందరూ కూడా సంసిద్ధంగా ఉండండి. ఏ విపత్తు అయినా కూడా ఎదుర్కోవడానికి మనం ధైర్యంగా సిద్ధంగా ఉండాలని చెప్పి వారు చెప్పిన ప్రకారం అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో